హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఏమైందిరా అని ఒకడు అరుస్తూ ఉంటాడు తెంగరాడు. రే ఏమైందిరా రే నువ్వు చెప్పు ఇప్పుడు వచ్చి ఏమైందిరా నీ కూటమి గవర్నమెంట్ కి? మొదట్లో బడ్జెట్ అంటే ఏదో రిలీజ్ చేశారు ఏదో అనుకున్నాం, మరి రెండో బడ్జెట్ ఏంటి? భారీ బడ్జెట్ ఇచ్చి కూడా పేదలకి, రైతులకి, మహిళలకి ఎటువంటి తాయిలాలు లేకుండా చేశారేంటి స్వామి? నాకు అర్థం కాదు. ఇదా బడ్జెట్ అంటే? ఈ విధంగా చూసుకుని మోహన్ రెడ్డి 1000 రెట్లు బెటర్ కదా మీకన్నా. అన్నదాత సుఖీభవ. ఎంత డబ్బు కావాలి? 10,400 కోట్లు కావాలి రైతులందరికి కలిపి. కానీ నీవు ఎంత ఇస్తున్నావు? 6,300 కోట్లు ఇస్తున్నావు. అంటే మిగిలిన 4,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? రైతుల బతుకులేంటి అని అడుగుతూ ఉన్నారు. దానికి ఎటువంటి సమాధానం లేదు. పోనీ ఇంకెందుట్లో అన్నా ఉందంటే మహిళలకు మహాశక్తి. ఏది సార్ మహిళలకు మహాశక్తి? అసలు బడ్జెట్లో దాన్ని ఊసేలేదు. నిరుద్యోగ వృత్తికి సంబంధించిన ఊసేలేదు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 ఇస్తారన్నది ఇచ్చారులేండి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3,000 ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారు. అంతవరకు ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అని చెప్పారుగా, మరి ఎక్కడ పెట్టారు బడ్జెట్ లో? ఫ్రీ బస్సు మహిళలకి ఎక్కడ పెట్టారు బడ్జెట్ లో? బడ్జెట్ ఎందుకు పెట్టలేదు? ఫ్రీ బస్సు మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ కర్ణాటకలో వర్కౌట్ అయింది, తెలంగాణలో వర్కౌట్ అయింది. తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గెలిచిన వెంటనే ఒక 2 నెలలలోపే ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ చేశాడు. కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 10 నెలలు అవుతున్నా ఫ్రీ బస్సు మహిళలకు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి. ఇప్పుడు బడ్జెట్ లో కూడా పెట్టలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏమీ లేదు. ₹1 కూడా కేటాయించలేదు. అన్నదాతకు అండగా ఉంటా అన్నారు. తల్లికి వందనం అరాకొరా. తల్లికి వందనానికి ఎంత కావాలండి? తల్లికి వందనానికి ప్రతి విద్యార్థికి 15,000, మీకు 15,000, నీకు 15,000 అంటూ అధికారంలోకి వచ్చారు. తల్లికి వందనానికి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి విద్యార్థికి ఇస్తామని. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 83 లక్షల విద్యార్థులు ఇంటూ 15,000 చొప్పున వేసుకుంటే ఎంత అవుతుంది? 12,450 కోట్లు అవుతుంది. 12,400 కోట్లు బడ్జెట్ అవుతూ ఉంటే తల్లికి వందనం కింద మీరు ఎంత ఇచ్చారు? 9,407 కోట్లు ఇచ్చారు. అంటే మిగిలిన పిల్లలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నీకు 15, నీకు 17, నీకు 18, నీకు 18 అని సోది కబుర్లు చెప్పి కదా ఎలక్షన్ లో మనం గెలిచింది. అటువంటిప్పుడు తల్లికి వందనానికి సరైన నిధులు కేటాయించకపోవడంలో మీ ఉద్దేశం ఏంటి? 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అందుట్లో 15,000 చొప్పున పర్ పర్సన్ వేసుకుంటే 12,400 కోట్లు అవుతుంది. అంటే తల్లికి వందనానికి కూడా గండి పొడిచి పడేశారు. పోనీ ఇంకేమైనా చేస్తారంటే అది కూడా లేదు. ఫ్రీ బస్సు లేదు, లేడీస్ కి ఫ్రీ బస్సు తీసేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ ఏమైనా ఉన్నాయంటే అది లేదు. మహిళలకు ఆడబిడ్డ అనేది నెలకి 1,500 ఇస్తా అన్నారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అది లేదు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు. అది లేదు. 3,000 నిరుద్యోగ వృత్తి అన్నారు. అది అందులో మెన్షన్ చేయలేదు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు. అది లేదు. అదే విధంగా అన్నదాత సుఖీభావుల భారీ కోత ఉంచారు. తల్లికి వందనం భారీ కోత. దీపం పథకం కూడా సరిగా ఇవ్వలేదు. సో దేనికి మీరు బడ్జెట్ ఇచ్చారు? అసలు ఇది బడ్జెట్ అంటారా? మళ్ళీ భారీ బడ్జెట్ 3,24,000 కోట్లు భారీ బడ్జెట్ లో కనీసం ఒక్క పథకానికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు బడ్జెట్ ఇవ్వకుండా ఎలా దాన్ని నడిపిద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పెన్షన్లు కూడా 30 లక్షల మందికి పెన్షన్లు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బేసికల్ గా పెన్షన్స్ కి ఇవ్వాల్సిన బడ్జెట్ దగ్గర 22,000 కోట్లు ఏమో ఉంది. దాన్ని కూడా తగ్గించేసి మన వాళ్ళు పెన్షన్లు కూడా తగ్గించి పక్కన పడేశారు. అంటే ఇంకో 30 లక్షల మంది పెన్షన్స్ తీసేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీపం పథకం, గ్యాస్ సిలిండర్ కి సరిగా బడ్జెట్ ఇవ్వలేదు. ఓవరాల్ గా చూస్తుంటే ఇది ఒక పెద్ద డొల్ల బడ్జెట్. ఇందులో సూపర్ 6 సంబంధించిన ఏవీ లేవు. ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పైకి మాత్రం చాలా గొప్పగా భారీ బడ్జెట్ అని చెప్పడం జరిగింది. అంటే పైన పటారం లోన లోటారం, చేసిందంతా డంబాచారం, చంద్రబాబు మాయాజాలం అన్నమాట. ఇది అర్థమైంది కదా? సో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి ప్రజలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి బడ్జెట్ తో ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే సంక్షేమం లేదు, ఇందులో చెప్పిన సూపర్ 6 హామీలు లేవు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ బడ్జెట్ అనేది అంత ఆశాజనకంగా లేదు ఆంధ్రప్రదేశ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.